ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజు అత్తమ్మ టెర్రస్ మీద నడుస్తూ ఉంటుంది. సో ఈ రోజు ఎలా నడుస్తుందో చూద్దాం. రోజు ఎంతసేపు నడిచావంటే నేను ఎంత కష్టపడుతున్నా, నా బాల్ నడుగు, నా బాధ అంతా ఆ బాల్ చెప్తుంది అని చెప్తూ ఉంది. అందుకే చూద్దామని వచ్చాను. నువ్వు ఎట్ట వాకింగ్ నడుస్తున్నావు అని చూసేసి రమ్మంది మనవరాలు. బాల్ ఎన్నిసార్లు తన్నాను, బాల్ అడిగన్నావంట, దానికి దెబ్బన్నా తగులుతుందా? ఏడపోతున్నా? ఆడు గోడకడికి పోతుందా? కొట్టు బాగా. చెప్పు 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 కూడా ఎగిరిపోయింది. ఎట్టో బానిచ్చినవులే. ఆడు కొడితే ఆడు పడాలి ఇప్పుడు. రోజు పూజ చాలాసేపు వాకింగ్ చేయమంటుంది. నేను బాల్ అడుగు ఎన్నిసార్లు అని చేతికి వాచి కట్టి, నువ్వు ఈరోజు 820 స్టెప్పులే వేసావు, అది నువ్వు కొట్టేదానికంటే దొల్లేది ఎక్కువ ఉంది, అది నువ్వు కొట్టేదానికంటే దొల్లేది ఎక్కువ ఉంది. ఎగిరి పడకుండా దొలుతుంది. 825 స్టెప్పులే వేసిందంట పొద్దున. అంతా దిగి తీసుకొచ్చినా. ఇప్పుడు బాల్ ఎవరు తనమన్నారు నిన్ను? పాలు ఎవరు తనమన్నారు? ప్రతిసారి చెప్పులు ఊడిపోతున్నాయి. బాల్ ఎవరు తనమన్నారు? నువ్వే తంటున్నావా? ఎవరు చెప్పారా? ఊరికే బోరు కడుతున్నానే బాల్ ఉంది అనుకుంటా ఉండా. నువ్వు దిగు, ఆడకు తీసుకోపోతా కావాలంటే. నువ్వు దిక్కపోతువా? నువ్వు కిందకి దిగావంటే కంపెనీలో పోదాం కదా, నీకు మళ్ళీ సీరియల్లో పోతుండే. ఇప్పుడు బాగుంది ఆడ, ఇంకా బాగుంది ఆడ. ఒక రౌండ్ వేసుకురావచ్చు, ముందులాగా కాదు, పార్కు చుట్టూరు తిరగచ్చు. నీకు 6 గంటలకు మళ్ళీ సీరియల్ స్టార్ట్ అయిపోయినా. అక్కడ ఇంకా కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి అంటున్నాడు అరుణ్. నువ్వు అన్న పోయి పొట్టకు చెయ్యి అంటున్నాడు. పొట్టకి కూడా ఎక్సర్సైజ్ ఉన్నాడా, చెయ్యి అంటున్నాడు. అదే ఆ పార్కులో ఇప్పుడు చేసిండారు. మధ్యలో చుట్టూ నీళ్ళు ఉంటాయి, నడుస్తూ ఉంటే బాగుంటుంది. అందరూ విల్లా వాళ్ళందరూ నడుస్తూ ఉంటారు. బాగుంది ఇప్పుడు. ఆదివారం అయినా చూడు కావాలంటే. అయితే ఆ 7కి మూసేస్తారు దాన్ని. నేను పోయేటప్పటికి ఆమె ఇంక బాధ అంటుంటుంది. సో ఫ్రెండ్స్, రోజు పూజ వాళ్ళ నానమ్మని నడిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ నువ్వు పక్క నడవాల్సిందే అని చెప్పి ఫోర్స్గా నడిపిస్తూ ఉంటుంది. చేతికి ఒక వాచ్ కట్టేసి నువ్వు ఇన్ని అడుగులు వేసావు, అన్ని అడుగులు వేసావని. సో ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట నానమ్మ మనవరాలు సందడి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను ప్రోటీన్ దోశకి నానబోస్తూ ఉన్నాను. ఇది మా అత్తమ్మ కోడలు చెప్పింది, చాలా బాగుంటుంది అక్క, ఒకసారి ట్రై చేయమని. అందువల్ల ఈరోజు ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏంటో అనేది చూద్దాం. సో అన్ని పప్పులు, మన దగ్గర ఉన్న పప్పులు ఏంటంటే, పెసరపప్పు, నేను పెసలేసాను. పెసరపప్పు, మినప్పప్పు, కందిపప్పు, పచ్చెనగపప్పు, తర్వాత బియ్యం కొంచెం వేసాను. కావాలంటే మీరు చెన్నా కూడా వేసుకోవచ్చు. సో అవన్నీ వేసి ఓవర్ నైట్ సోక్ చేసేసి, మార్నింగ్ ఏంటంటే పచ్చిమిరపకాయలు, అల్లం, ఆనియన్ వేసి తర్వాత పేస్ట్ చేసేసారనమాట. సో ముందు మర్చిపోయాను మీకు ఆ క్లిప్పింగ్ చూపించడం. అన్నీ పేస్ట్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో మనం పిండి తీసుకోవాలి. ఇదేంటంటే మనం ఈవెన్ అసలు రైస్ వేయక్కర్లేదక్క, ఒకవేళ అతుక్కుంటుందంటే రైస్ వేయండి అనింది. నేనైతే రైస్ కూడా సంపాళ్ళలో వేసేసాను. తర్వాత ఇలా మనం స్ప్రౌట్స్ కట్టాలంటే గుడ్డలో కట్టి ఇదంతా విసిగిసిగ్గా ఉంటుంది కదా, అందువల్ల మనం తినం. సో ఇది వచ్చిందనమాట. ఈ బాక్స్ పూజ ఆన్లైన్లో తెప్పించింది. సో ఎలా వస్తుంది ఏంటి అనేది ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. సో నెక్స్ట్ డేకి కొంచెంగా వచ్చాయన్నమాట. సో ఫుల్గా రాలేదు, కానీ కొంచెం వచ్చాయన్నమాట. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది అనమాట. 3 లేయర్స్, ఇది 4-5 లేయర్స్ కూడా ఉన్నాయంట. మేము 3 లేయర్స్ తెప్పించాం. తక్కువే, 240 246, చాలా తక్కువ అనమాట. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఐటెం పోసింది. పెసలు, తర్వాత చెన్నా అవన్నీ వేసింది అనమాట.
సో మనం స్ప్రౌట్స్ చేసుకోవడానికి కష్టపడకుండా ఈజీగా స్ప్రౌట్స్ తినాలంటే ఇలా చేసేసుకోవచ్చు కదా అని అనిపించింది. సో నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది అనమాట ఇది. సో ఇంక నుంచి రోజు స్ప్రౌట్స్ తిందాం బ్రేక్ఫాస్ట్ మానేసి అని చెప్పి ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. తర్వాత ప్రోటీన్ దోశకి నేను కారం ప్రిపేర్ చేశాను. సో పండు మిరపకాయలు నేను సీజన్ అప్పుడు తెచ్చి ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను. సో ఈ విధంగా పండు మిరపకాయలతో, మిరపొడితో కాకుండా పండు మిరపకాయలతో మనం కారం చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనిలో నేనేం వేసానంటే వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, తర్వాత టమాటా, తర్వాత ఎండు మిరపకాయలు పండు మిరపకాయలు, కొబ్బరి, ఉప్పు అంతే. సో బాగా పేస్ట్ చేసేసాను. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి బాగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇవి బ్రహ్మకమలం పూసినట్టు మనకి ఎప్పుడో ఒకసారి పూస్తాయి అనమాట. పూస్తే ఒక 4-5 days ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇవి నాకు తెలిసి ఒక 1 yearకి ఒకసారి పూస్తాయి, 6 monthsకి ఒకసారి పూస్తాయో గుర్తు రావట్లేదు. చాలా రేర్గా పూస్తూ ఉంటాయి, చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ చూస్తూ ఉంటే. తర్వాత ఇందాక నేను ఆ స్ప్రౌట్స్ చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఒక నాబ్ లాగా ఉందన్నమాట. కింద వాటర్ పోసేసి పైన ఈ విధంగా మనం ఫస్ట్ మార్నింగ్ నానబెట్టాం, ఓవర్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఈ విధంగా, ఓవర్ నైట్ కాదు, మార్నింగ్ నానబెట్టి నైట్ ఈ విధంగా చేసింది అనమాట. సో పొద్దునకి బాగా మొలకలు వచ్చాయి. సో ఇది ట్రై చేయండి మీరు, ఎలా ఉంది అనేది. పెద్దవాళ్ళ కాలంలో అయితే ఎంత కష్టపడేవాళ్ళు. మనం అన్నీ ఈజీగా మన చేతిలో ఉన్నా మనం ఇన్ టైంకి కరెక్ట్ ఫుడ్ తినలేకపోతూ ఉన్నాం. సో ఈ కన్సిస్టెన్సీ చూసారు కదా, దీంతో మనం ఇప్పుడు దోశ వేస్తున్నాం. సో నేను సేమ్ అన్ని ఈక్వల్ రేషియోలో తీసుకున్నాను. కాకపోతే ఆ రైస్ వేయకుండా ట్రై చేస్తే మంచిది. కార్బోహైడ్రేట్స్ మనం తగ్గించాలి కాబట్టి ఈ దోశని మనం రెడీ చేసుకుంటున్నాం. నేనైతే రాదేమో లేవదేమో అని చెప్పి నేను బియ్యం వేసాను, కొద్దిగా ఏంటి సంపాళలో వేసాను. మీరైతే ఒక గుప్పిడి బియ్యం వేసుకోండి, బాగుంటుంది. దోశ అయితే చాలా టేస్ట్గా ఉంది. సో మా అత్తమ్మ అయితే భలే మెచ్చుకుందనమాట, చాలా బాగుంది, నేను కూడా ఇది ట్రై చేస్తాను చెన్నైకి వెళ్ళిన తర్వాత అని చెప్పింది. చాలా బాగా వచ్చిందనమాట. ఈ దోశలోకి ఆ కారం అయితే అదిరిపోయింది. సో మీరు కూడా రైస్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు ఇది ట్రై చేసి చూడండి. నాకైతే సూపర్గా నచ్చింది అనమాట, బాగుంది. పూజ పోయిందా నువ్వు? ఇంకా తోలుతా ఉండాలి, ఇంకా పైకి తోలుతానే ఉండవా? అంతేరా, మీకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో ఉభయ ఆటోలో ఓపెన్ చేస్తారు కానీ ఛానల్లో కరెక్ట్గా ఏమి మీరు. పూజ మీద సెటైర్లు వేస్తూ ఉంటాడు, నాలో ఎక్స్ప్లోర్ అంది, మళ్ళీ కామ్ అయిపోయిందని తను సరిగా వీడియోలు పెట్టట్లేదని చెప్పి. సో ఈ రోజుకైతే తనకి మొత్తం టార్గెట్ రీచ్ అయింది అనమాట, 4000 hours and 1000 subscribers. సో అదే కొంచెం మానిటైజ్ చేయడానికి అప్లై చేయంటూ ఉంటే 4 రోజులు అలా ఇలా అనింది, మళ్ళీ మానేసింది, ఏది ఇంట్రెస్ట్గా చేయదు అని చెప్పి తను పూజని కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు యూజ్ అయ్యే టాపిక్ ఉందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.